నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు. ఈరోజు వైకే చాలా నిరంతరంగా ప్రజల కోసం, ప్రజల తరపున ఇంతటి విజయాన్ని సాధించిన వైకే టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము చూస్తుంటాం, ప్రతినిత్యం ఎక్కడైతే ఇబ్బందులు ఎదురైతాయో వైకే టీవీ ఎదురెళ్ళి వాళ్ళ కొరకు నిలబడి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలాగా నిలబడుతుంది. కాబట్టి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించాలి. దేశంలో ఉన్నటువంటి బీసీలే కాక అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు ఆయన మన దగ్గర లేకపోయి 100 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అనునిత్యం ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఒక ఆదర్శ దంపతుల్లాగా ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా ఈరోజు ప్రతి క్షణం వాళ్ళని తప్పించి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మహిళలకు చదువు చెప్పించడంలో ఫస్ట్ ఎవరంటే సావిత్రిబాయి. ఆమె ద్వారానే ఈరోజు ప్రతి మహిళ చదువుకోవడానికి ముందుకు వచ్చింది. ఈరోజు ప్రతి మహిళ కూడా ఆమెను గుర్తెరగాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బీసీలు అంటే రాష్ట్రానికి వెన్నదన్నుగా ఉంటారు. కాబట్టి బీసీలకు ఆదర్శప్రాయంతోడైనటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో పయనిద్దాం. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని సంస్కరణలు కూడా ఈరోజు మన అభ్యున్నతి కోసం, మన వాక్ స్వాతంత్రం కోసం, అదేవిధంగా మన జాతి ముందుకు తీసుకురావడం కోసమే చేశారు. కాబట్టి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.